మాక్సిమం వచ్చేసి 13% మాత్రమే వీళ్ళకి ఆప్షన్ అనేది ఉండేదన్నమాట. ఓకే. సో ఎస్ఎస్ఐ ద్వారా ఏంటి అంటే మనకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. స్ట్రాంగ్ స్టార్ట్ ఇన్సెంటివ్. ఒక డిస్ట్రిబ్యూటర్ కొత్తగా చేరిన వ్యక్తి ఒక 12 నెలల్లో వాళ్ళకి వచ్చే రిటైల్ మార్జిన్, ట్రేడ్ డిస్కౌంట్, కోర్ ప్లాన్ ఇన్కమ్, కోర్ ప్లస్ ఇన్కమ్ ఇవన్నీ కాకుండా అడిషనల్ గా 25,000 రూపాయలు ఎర్న్ చేసే ఆపర్చునిటీ ఇస్తున్నాం అనమాట. ఏంటి ఆపర్చునిటీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము అంటే, మీరు కొత్తగా చేరిన వ్యక్తి ఎవ్రీ మంత్ 100 పీసీ పీవీ చేయాలి. ఎనీ కేటగిరీ. ఒక పీసీ మీద చేయాలా అక్కర్లేదు, మల్టిపుల్ పీసెస్ మీద చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఎవ్రీ మంత్ చేయాలా, అవసరం ఉందా? ఎగ్జాంపుల్ మార్నింగ్ న్యూట్రిషన్ అడిగారు. ఇట్స్ నాట్ కంపల్సరీ. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హోమ్ కేర్, పర్సనల్ కేర్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ డోర్ ఓపెనర్ ప్రొడక్ట్స్ అనమాట. ఒక పేస్ట్ కి మీకు ఎంత పీవీ వస్తుంది? ఎగ్జాంపుల్, ఒక పేస్ట్ కి ఎంత పీవీ వస్తుంది? జస్ట్ ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం, అంటే మీ అందరికి బెనిఫిట్ అర్థం అవడానికి చెప్తున్నాను. ఇప్పుడు 2 పీవీ వస్తుంది. నేను ఒక 100 పీవీ చేయాలి అంటే ఎంత మందికి ఒక పేస్ట్ అమ్మాలి నేను? 50 మందికి. ఒక ఎసైట్ అమ్మితే ఎంత పీవీ వస్తుంది? ఒక ఎసైట్ ఎంత పీవీ? 9 పీవీ. సో నేను ఒక 100 పీవీ చేయాలి అంటే ఎంత మందికి అమ్మాలి? ఒక 10 ఆర్ 11, 12 మందికి అమ్మాలి. అదే ఒక కేజీ ప్రోటీన్ పౌడర్ అమ్మితే ఎంత పీవీ వస్తుంది? అంటే నా ఉద్దేశం మీరు ఎసైట్ అమ్మద్దు అని కాదు, పేస్ట్ అమ్మద్దు అని కాదు. నా ఉద్దేశం 34 పీవీ వస్తుంది. అప్పుడు 100 పీవీ చేయాలంటే ఎంత మందిని కాంటాక్ట్ చేయాలి నేను? అరౌండ్ ఒక 3. విచ్ ఇస్ అ సింపుల్ అండి. రెండోది, పేస్ట్ నేను ఒక్కదానే వాడుతున్నాను అనుకోండి, ఒక పేస్ట్ ఎన్నాళ్ళు వస్తుంది? ఒక ఎసైట్ 1 లీటర్ బాటిల్ ఎన్నాళ్ళు వస్తుంది? ఎగ్జాంపుల్, పేస్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడల్లా నేను ఒక 20 పేస్ట్లు కొనేసుకుంటా కంప్లీట్ గా మా ఎంటైర్ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి, మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీకి. అప్పుడు మళ్ళీ నేను మీ దగ్గరకు వచ్చి పేస్ట్ కొంటానా? 1 ఇయర్ కి కావాల్సింది నేను కొనేసుకున్నప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరికి రాను కదా. సో మీరు నన్ను మీట్ అయ్యే ఆపర్చునిటీ మిస్ అవుతారు. ఆల్ప్లాన్ ప్రోటీన్ పౌడర్ డైలీ తులసి ఆర్ వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ ఎవ్రీడే కన్సంప్షన్ చేస్తూ ఉంటాం కదా, మిస్ చేయం కదా దాన్ని. సో ప్రొడక్ట్ యూసేజ్ ఎంత టైం కి మనకు వస్తుంది అనేది చాలా అవసరమైనటువంటిది, ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు నేను ఎక్కడైనా ఊరు వెళ్ళాను అనుకుందాం. సో ఇది నేను లాండ్రీకి ఇవ్వచ్చు నా డ్రెస్ ని. సో నాకు ఇంపార్టెంట్ ఎవరు ఉతికారు అనేది కాదు, టైం కి నాకు రెడీ అయ్యిందా లేదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రయారిటీ ఆఫ్ ద పీపుల్ చేంజ్ అవుతూ ఉంటుంది. ద స్మార్ట్ వే అనేది మనం చెక్ చేసుకోవాలి. అదే నేను ఊరెళ్ళాను అనుకోండి, ఎస్ఐట్ ని క్యారీ చేయను, కానీ ప్రోటీన్ పౌడర్ ని క్యారీ చేస్తానుగా, డైలీని క్యారీ చేస్తానుగా, ఒమేగా క్యారీ చేస్తాను కదా. సీ ద లాజిక్. సో ఎక్కడ నా టైం ని ఇన్వెస్ట్ చేస్తే మోర్ ప్రాఫిటబిలిటీ వస్తుంది. బట్ హోమ్ కేర్, పర్సనల్ కేర్ ని వదలకూడదు. దే ఆర్ ద డోర్ ఓపెనర్స్ అండ్ బేస్ ఆఫ్ ద బిజినెస్ అనమాట. ఇక్కడ మనం ఏం చేయొచ్చు? 2 పీసీలకి గనక 50 పీవీ చెప్పన మార్నింగ్ న్యూట్రిషన్ లో వాళ్ళని జాయిన్ చేస్తే SHP లో సింపుల్ అయిపోయింది కదా. ఇట్స్ ఆప్షన్. ఓకే, నేను 10 ఎసైట్లు అమ్ముతాను 10 పీసీలకి, ఐ విల్ గెట్ 100 పీవీ. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇట్ ఈస్ యువర్ ఆప్షన్. రెస్ట్రిక్షనే లేదనమాట. బట్ నేను చెప్పిన లాజిక్ మీ అందరికి నచ్చుంటుంది, మేక్ సెన్స్ అని అనుకుంటున్నాను అనమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్ యాక్చువల్ గా మనము సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టాం. ఓకే, సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టినప్పుడు ఎలా చేస్తాం ఏంటి? నేను చేరిన మంత్ దగ్గర నుంచి 3 months లోపల ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి. నేను చేరిన నెల నుంచి 3 months లోపల ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, సెప్టెంబర్ లో జాయిన్ అయ్యా, అక్టోబర్ చేయలేదు, కనీసం నవంబర్ లోన ప్రోగ్రామ్ లోకి రావాలి. లేకపోతే నవంబర్ లో జాయిన్ అయ్యా, నవంబర్, డిసెంబర్, అట్లీస్ట్ జనవరిలో అన్న ఈ ప్రోగ్రామ్ ని నేను స్టార్ట్ చేయాలన్నమాట. సో నేను ఫస్ట్ 3 months గనక కంప్లీట్ చేస్తే 3 months ఒక పీసీలోనే నేను ఎవ్రీ మంత్ రిపీట్ చేయాలా అక్కర్లా. మల్టిపుల్ పీసెస్ అంటున్నాం కదా, ఈ నెల ఒక పీసీ, నెక్స్ట్ మంత్ ఇంకో పీసీ, ఇట్స్ ఓకే. అంటే ప్రోగ్రామ్స్ అన్ని పీసీల మీద ఇంత చెప్తున్నామంటే వై? ఎందుకంటే ఈ రోజు నేను ఒక పీసీకి ఒక గ్లిస్టర్ పేస్ట్ ఇస్తే నాకు 2 పీవీ వచ్చింది. రేపొద్దున నా దగ్గర 100 మంది పీసీలు ఉన్నారు, 100 మందికి పేస్ట్ ఇస్తే 200 పీవీ వస్తుంది. ఈ రోజు ఒక ఎసైట్ అమ్మితే ఒక పీసీకి 9 పీవీ వచ్చింది. రేపొద్దున నా దగ్గర ఒక 100 మంది పీసీలు ఉన్నారు, 50 పీసీలు ఉన్నారు, అందరూ ఎసైట్ కొనుక్కుంటే 50 into 9 పీవీ
450 PV వస్తుంది నాకు, రైట్? సో పీసీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. నేను ఎంత కొనుక్కోగలను? 100 PV, 200 PV, 300 PV మాక్సిమం. బట్ మిగిలినది ఎక్కడి నుంచి వస్తుంది? వాల్యూమ్ అంతా పీసీస్ మీద. సో అందుకే ప్రోగ్రామ్స్ అన్ని పీసీస్ మీద ఉన్నాయి. ఫస్ట్ 3 months కంప్లీట్ చేసినందుకు 3000, 6 months కనుక కంటిన్యూ చేస్తే 5000, 9 months చేస్తే 7000, కంప్లీట్ గా 12 months చేశాను అనుకోండి 10,000, మొత్తం యాడ్ చేస్తే 25,000. ఈ మనీ ఏంటిది? మీకు ట్రేడ్ డిస్కౌంట్, రిటైల్ మార్జిన్, కోర్ సిఎస్ఐ అప్లికబుల్ అనుకోండి. సిఎస్ఐ కాకుండా మీరు 3% దగ్గర నుంచి కోర్ ప్లాన్ లో ఇన్కమ్ ని ఎర్న్ చేస్తారు కదా, ఇవన్నీ కాకుండా అడిషనల్ ఇన్కమ్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సో నేను సెప్టెంబర్ లో జాయిన్ అయ్యాను, నెక్స్ట్ మంత్ లో. సెప్టెంబర్ చేయలా, బట్ స్టిల్ అక్టోబర్, నవంబర్ చేశాను. సో డిసెంబర్ కూడా చేస్తే 3000 వస్తుంది. 3 months కి 3000 అనుకోకండి, 3 months కంప్లీట్ చేస్తే. ఇక్కడ ఇచ్చిన సినారియో ఏంటి అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అయింది కదా. సో సెప్టెంబర్ అనేది 3 చేయలేదు కాబట్టి అది కన్సిడర్ కాదు, అక్కడ నాకు డబ్బులు రావు. డిసెంబర్ కూడా చేసినప్పుడు 3000 వస్తాయి. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, సెప్టెంబర్ చేశాను, అక్టోబర్ చేయలా. సో ఫస్ట్ మంత్ చేసింది పోతుంది. నవంబర్ నుంచి చేస్తున్నా, నవంబర్, డిసెంబర్, జనవరి, నాకు 3000 వస్తాయి. ఒకవేళ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కూడా చేయాల, దెన్ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సెప్టెంబర్, అక్టోబర్ చేసా, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్. నవంబర్ చేయాల, సో ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోయా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ చేసా, డిసెంబర్ చేయాల, సో 3000 వస్తే ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోతా. ఎక్కడ ఆపితే అక్కడ వెళ్ళిపోతారు మీరు. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ ద మంత్స్ చేశాను, 25,000 రూపీస్ నాకు వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు సెప్టెంబర్ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళకి. కానీ జూలైలోను, ఆగస్ట్ లో కూడా కొంతమంది జాయిన్ అయ్యారు కదా, వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ లోకి వస్తారు. ఓకేనా? జూలై అండ్ ఆగస్ట్ లో చేరిన వాళ్ళు కూడా వస్తారు. కానీ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఇప్పుడు జూలైలో ఉన్న వాళ్ళు, ఆగస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ప్రోగ్రామ్ లోకి రావచ్చు. కానీ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం? ఏ మంత్ లో స్టార్ట్ చేస్తున్నాం? సెప్టెంబర్. కాబట్టి జూలైలో ఏమైనా చేసినా, ఆగస్ట్ లో ఏదైనా చేస్తే నార్మల్ గా మీకు ప్రోగ్రామ్ లో రారు, కానీ నార్మల్ డిస్కౌంట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది. జూలైలో చేసింది, ఆగస్ట్ లో చేసింది కన్సిడర్ కాదు. ఓకే, సో సెప్టెంబర్ నుంచే మీరు చేసుకోవాలి. అలా అని ఇప్పుడు మీరు అందరూ ఏమంటారంటే, నేను ఆగస్ట్ లో చేరాను కదండి, సో నేనేం చేయను, సెప్టెంబర్ లోనే చేస్తాను, లేకపోతే నేను జూలైలో చేరాను కదా ఏం చేయను అన్నారు అనుకోండి. జూలైలో చేరిన వాళ్ళు ఆగస్టు 31st లోపల ఎన్ఈఎం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా 1500 చేయాల్సిందే. ఆగస్ట్ లో చేరిన వాళ్ళు సరే ఆగస్ట్ చెయ్యాలి, ఒకవేళ పొరపాటున చేయకపోతే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, జూలైలో చేరిన వాళ్ళకి ఆగస్ట్ లోను కన్సిడర్ కాదు, జూలైలోను కన్సిడర్ కాదు. నేను చేరిన డేట్ దగ్గర నుంచి 3 months కదా, దెన్ సెప్టెంబర్ లో ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. సెప్టెంబర్ లో చేయకపోతే ఈ ప్రోగ్రామ్ కి నేను ఎలిజిబుల్ కాదు. అంటే నాకున్న ఆప్షన్ ఓన్లీ సెప్టెంబర్ ఇస్ ఆప్షన్. నేను ఆగస్ట్ లో చేరాను, ఆగస్టు నుంచి 3 months అంటే సెప్టెంబర్, ఆగస్ట్ లో చేసింది కన్సిడర్ కాదు కాబట్టి నాకు సెప్టెంబర్ లోది కన్సిడర్ అయింది, అక్టోబర్ లో కన్సిడర్ అవుతుంది. అక్కడ నుంచి నేను ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ మీరు సెప్టెంబర్ లో చేయకపోయినా, అక్టోబర్ లో చేయకపోయినా ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోతారనమాట. ఓకే, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఎన్ఈఎం క్రైటీరియాని కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్ ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సో ఈ 25,000 రూపీస్ ని కూడా కన్క్లూడ్ చేసుకుంటే, యాడ్ చేసుకుంటే కనుక మనము ఓవరాల్ గా మీరు 37% ఆఫ్ ద ఇన్కమ్ ని ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ కోర్ ప్లాన్, రిటైల్ మార్జిన్ అండ్ న్యూట్రీ పర్క్స్. ఇది ఎస్ఎస్ఐ. ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే అడగచ్చు మీరు. ఎస్, ఇంకా ఎవరైనా సరేనండి, ఈ ప్రోగ్రామ్ ఉన్నంత కాలం కూడా ఏ డిస్ట్రిబ్యూటర్ ఏ మంత్ లో చేరినా కూడా వాళ్ళందరికీ కూడా ఇవన్నీ వస్తాయి, మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్, డౌట్? సెషన్ లో ఉన్న అయిపోయినా చేస్తాను. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్? ఓకే, నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళొచ్చా? యా, శోభ గారు అన్మ్యూట్ చేశాను, చెప్పండి. ఏమండి ఏమైనా క్వశ్చన్స్ సింపుల్ గా ఉన్నవి మీరు చాట్ లో పెట్టేసేయండి, బికాస్ వీ హ్యావ్ వెరీ లెస్ టైం కదా.
అంటే ఈ మంత్ లో జాయిన్ అయితే ఎప్పటి నుంచి వస్తుంది? నెక్స్ట్ మంత్ నుంచి అండి. జూన్ లో వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజశేఖర్ గారు ఒక పర్సన్ జూన్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, జూన్ నుంచి 3 months అంటే ఎంత వస్తుంది? జూన్, జూలై, ఆగస్ట్. కానీ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం? సెప్టెంబర్ కదా. సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్. యా షుగునా, ఆగస్ట్ లో చేరే వాళ్ళు 1500 చేస్తే సరిపోతుంది. ఓన్లీ పీపుల్ జాయిన్ ఫ్రమ్ సెప్టెంబర్ వాళ్ళు 5000 చేయాలి. ఎస్, ఓన్లీ న్యూ డిస్ట్రిబ్యూటర్ కి మాత్రమే బెనిఫిట్ అండి. నరసింహనాయుడు గారు, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, చెప్పండి. నో, పర్సనల్ ఆర్డర్స్ యాక్సెప్టబుల్ కాదండి. చేసిన ఆర్డర్స్ మాత్రమే అప్లికబుల్. నా పర్సనల్ ఆర్డర్ అప్లికబుల్ కాదు, ఓన్లీ పీసీ అన్నమాట. యా చెప్పండి. ఇప్పుడు ఇది మామూలుగా మార్నింగ్ న్యూట్రిషన్ మేము జూన్ నెలలో తీసుకున్నాం మ్యామ్. మళ్ళీ జూలైలో ముందు తీసుకున్నాం మ్యామ్, అది రెడ్ లో వచ్చింది మ్యామ్. అప్పుడు అది కన్సిడర్ అవదండి. మనం చెప్పినట్టుగా విండో ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలోనే తీసుకోవాలి, తర్వాత తీసుకుంటే అది ఎలిజిబుల్ కాదనమాట. ఆగస్ట్ లో జాయిన్ అయ్యాను, 715 పర్చేస్ చేశాను. ప్రెసెంట్ నేను 30 day కోర్ ఉన్నా, నేను నెక్స్ట్ ఏం చేయాలి? నక్షిత గారు, ఈ 1750 అనేది మీరు మీ పేరు మీద ఆర్డర్ పెట్టారా, పీసీ మీద ఆర్డర్ పెట్టారా? ఇన్ కేస్ ఒకవేళ మీ పేరు మీద ఆర్డర్ పెట్టారనుకోండి, ఎన్ఈఎం కి కనెక్ట్ అవ్వదు. ఇది మీ పర్సనల్ గా అంటే మీ పీసీ మీద ఆర్డర్ పెట్టుకోవాలి మీరు అనమాట. వన్ టైం క్యాష్ ఇన్సెంటివ్. ఈ ఓటీసీస్ ఏంటి అంటే ఓటీసీఐ అంటాము, అంటే 4+ ఉంది. ఇప్పుడు మీలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, మేబీ వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, ఎగ్జిస్టింగ్ పీపుల్ కి అర్థం కావు. దగ్గర ఉన్నాం కదా మనము. ఓకే, నార్మల్ గా మీరు 9% అయ్యారనుకోండి, విచ్ ఇస్ కాల్డ్ 9%. కానీ కోర్ ప్లస్ అనేది మనకుంది. ఆంబేలో కోర్ ప్లస్ దెర్ ఆర్ 2 different ఎలిమెంట్స్ అన్నమాట. మీరు కోర్ ప్లాన్ లో 9% అవుతారు. కోర్ ప్లస్ లో ఏం చేయాలి అంటే మీ కింద 3 teams ఉండాలన్నమాట. ఒక్కొక్క టీమ్ 3% లో ఉండాలి. ఓకే, సో 3%ers ముగ్గురు ఉండాలన్నమాట మీ కింద. అప్పుడు మిమ్మల్ని బిఎఫ్ఐ అంటారు, అంటే బ్రాంచ్ ఫౌండేషన్ ఇన్సెంటివ్. తెలియని వాళ్ళకి అర్థమైంది కదండి. నేను 9%, నా కింద 3 teams 3% లో ఉండాలి, అప్పుడు నన్ను బిఎఫ్ఐ అంటారు. మీరు ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ లోకి వస్తారో, వచ్చిన నెల దగ్గర నుంచి 18 నెలల్లో ఏ 12 నెలలైనా సరే నేను బిఎఫ్ఐ అవ్వాలి. ఎగ్జాంపుల్, ఈ ఆగస్ట్ లో నేను బిఎఫ్ఐ అయ్యా అంటే ఎలాంటి స్ట్రక్చర్ కి వచ్చా? నేను 9% అయ్యి నా కింద 3 teams 3% కి తీసుకొచ్చాను, నన్ను ఇప్పుడు బిఎఫ్ఐ అంటారు. ఈ నెల మొదలు పెడితే ఈ నెల నుంచి 18 months లో, అంటే నెక్స్ట్ ఇయర్ ఆర్ 2026 జాన్ లోకి ఎప్పుడు సమ్వేర్ అరౌండ్ నాకు నెక్స్ట్ ఇయర్ వరకు నాకు టైం ఉంటుంది. 26 వరకు 18 months కౌంట్ అనమాట. ఈ 18 months లో ఏ 12 నెలలైనా సరే నేను బిఎఫ్ఐ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తుంది కోర్ ప్లస్ లో అంటే, మీకు కోర్ ప్లాన్ లో ఎర్న్ చేసిన సేల్స్ కమిషన్ పైన 15% ఆఫ్ ద మల్టిప్లయర్ ఇస్తారనమాట. అంటే ప్రతి 100 రూపాయలకి 15% ఇస్తారు, అంటే 15 రూపాయలు ఎక్స్ట్రా. 1000 రూపాయలకి 150 రూపాయలు అలా ఇస్తారు. అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే కన్సిస్టెంట్ గా బిఎఫ్ఐ అవ్వట్లా, మిస్ అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. అందుకని వాళ్ళ కోసం ఏం చేస్తుందంటే ఆంబే, ఈ 18 నెలల్లో ఏ 6 నెలలైనా సరే మీరు బిఎఫ్ఐ అవ్వండి, మీకు 20,000 ఎక్స్ట్రా ఇస్తాం. మీకు వచ్చే ఇప్పుడు నాకు కోర్ ప్లాన్ లో అన్ని వస్తాయి. నాకు ఎగ్జాంపుల్, నాకంటే నాకు కాదు, డిస్ట్రిబ్యూటర్ కి వాళ్ళకి వచ్చేటువంటి రిటైల్ మార్జిన్, ట్రేడ్ డిస్కౌంట్, వాళ్ళ పిన్ లెవెల్ కి తగ్గట్టుగా డబ్బులు, అవన్నిటితో పాటు కోర్ ప్లస్ లో మల్టిప్లయర్ తో పాటు అగైన్ నాకు 20,000 వస్తుంది. ఒకవేళ 12 నెలలు చేశారా 40,000 వస్తుంది. 6 months చేశాను అనుకోండి, 18 months లో నాకు 20,000 వస్తుంది. అదే ఒకవేళ 18 months లో 12 months చేస్తే 40,000 వస్తుంది. నేను 12 months చేశాను అనుకోండి, 60,000 వస్తుంది అనమాట నాకు బిఎఫ్ఐ కి. ఓకే, నౌ సెకండ్ వన్, బిబిఐ, బ్రాంజ్ బిల్డర్ ఇన్సెంటివ్ అంటాం. నేను 15% అవ్వాలి, నా కింద 3 teams 6% అవ్వాలి.
బిఎఫ్ఐ లో ఏం జరుగుతుంది, నేను 9% అయ్యి నా కింద 3 టీమ్స్. BBI లో ఏమవుతుంది, నేను 15% అవ్వాలి, నా కింద 3 టీమ్స్ అవ్వాలి. ఇక్కడ నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే 20% ఆఫ్ ద మల్టిప్లయర్. అంటే ప్రతి 100 రూపాయలకి 20 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలకి 200 వస్తుంది. ఎందులో, నేను ఎర్న్ చేసినటువంటి కోర్ ప్లాన్ లో సేల్స్ కమిషన్ పైన. ఇక్కడ ఓటీసీ ఏం చేస్తున్నామంటే 18 months లో 6 months చేయండి, 40,000 ఇస్తాం. 18 నెలల్లో 12 నెలలు BBI చేయండి, 80,000 ఇస్తాం. అంటే BBI చేస్తే 1,20,000 వస్తుంది. సో ఎనీ న్యూ డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ ని యూజ్ చేసుకోవచ్చు. అయ్యో మేము ఆల్రెడీ BFI చేస్తున్నాము, మేము ఆల్రెడీ BBI చేస్తున్నామని కొంతమంది ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా ఏం చేయొచ్చు, ఈ ప్రోగ్రామ్ లోకి రావచ్చు అనమాట. ఓకే, ఎవరెవరు, ఎగ్జాంపుల్ నేను ఒక BFI కానీ BBI కానీ అవ్వచ్చు. నేను ఈ ప్రోగ్రామ్ సెప్టెంబర్ కి మొదలవుతుంది. నేను ఇప్పుడు ఆల్రెడీ 6 నెలలు పూర్తి చేసేస్తే ఈ ఫస్ట్ 6 months OTC నాకు రాదు. మళ్ళీ ఒకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ BFI కానీ BBI కానీ చేస్తున్నా. సో బై ఆగస్టుకో అంతకు ముందే నేను 6 నెలలు పూర్తి చేసేసా. ఈ 18 నెలల విండోలో ఉండడం ఫస్ట్ ఇంపార్టెంట్. దాంతో పాటు ఫస్ట్ 6 months పూర్తి చేసేసాను అనుకోండి, నాకు ఈ ఓటీసీ రాదు. ఎందుకు రాదు అంటే ప్రోగ్రామ్ సెప్టెంబర్ లో కదా, అందుకని నాకు రాదు. ఈ ఆగస్టుకి 5వ నెల లేదా సెప్టెంబర్ కి 6వ నెల అనుకోండి, అప్పుడు నాకు వస్తుంది అనమాట. సెకండ్ పాయింట్, సరే 6 నెలలు నాకు రాదు వదిలేద్దాం, కానీ ఇంకా నాకు 12 నెలలు పూర్తవలా. సెప్టెంబర్ లో 12వ నెల కానీ సెప్టెంబర్ తర్వాత కానీ 12వ నెల పూర్తి చేస్తున్నాను అనుకోండి, నాకు ఓటీసీ వస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? ఎస్ నో ఒక్కసారి చెప్పండి ఈ పాయింట్. నేను గనక సెప్టెంబర్ కన్నా ముందే 6 నెలలు పూర్తి చేస్తే 6 నెలల ఓటీసీ రాదు. సెప్టెంబర్ కి గానీ సెప్టెంబర్ తర్వాత గానీ 6వ నెల లేదా 12వ నెల గనక చేస్తున్నట్లయితే డెఫినెట్ గా నాకు ఓటీసీ వస్తుంది అనమాట. క్లియర్ కదా? ఓకే, అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సెప్టెంబర్ కన్నా ముందు 6వ నెల గానీ 12వ నెల గానీ పూర్తి చేసిన వాళ్ళకి ఇది రాదు. ఓకే, నా అయ్యో మేము ఆల్రెడీ ఒకసారి BFI చేసేసామండి, మళ్ళీ మాకు రెండోసారి ఆప్షన్ లేదా అని అడుగుతారనమాట కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏంటి ఆప్షన్? ఎస్, మీ ఎనీ డిస్ట్రిబ్యూటర్ లైఫ్ టైమ్ లో ఒక్కసారి BFI BBI చేయగలరు. కానీ లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఆమ్వే 25 సంవత్సరాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రెండోసారి మీరు ఈ ప్రోగ్రామ్ చెయ్యండి అని చెప్పింది ఆమ్వే. అలా చేసేసిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లోకి మేము వస్తాము అన్నారు అనుకోండి, అది 3వసారి అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఆప్షన్ లేదు. లేదండి నేను ఒక్కసారే చేశాను, ఎప్పుడో చేశాను, ఇప్పుడు నేను చెయ్యొచ్చా అన్నారు అనుకోండి, ఇది మీ సెకండ్ టైం అయితే మీరు చెయ్యొచ్చు. ఇది కూడా మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. తర్వాత ఏమని 18 నెలల్లో నేను 1 నెల మాత్రమే తీసుకున్నానండి BFI BBI అన్నారు అనుకోండి, ఒక్కసారి తీసుకున్నా సరే మీరు ప్రోగ్రామ్ లో ఉన్నట్టే అనమాట. అప్పుడు వాళ్ళు 2 times అయిపోతే వాళ్ళు ఎలిజిబుల్ కారు ఈ ప్రోగ్రామ్ కి. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ BFI BBI రీస్టార్ట్ కూడా. సో మాక్సిమం వచ్చే డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. స్టిల్ ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. ఎనీ డౌట్స్? రైట్, సో దట్స్ ఆల్ అండి నా సైడ్ నుంచి ఆన్ SSI, SHP, NEM, ASE అండ్ BFI BBI. యా, చంద్రశేఖర్ గారు చెప్పండి. యా మ్యామ్, ఒక ఇప్పుడు సెప్టెంబర్ లో స్పాన్సర్ అయ్యారు కొత్తగా, వాళ్ళకు SSI ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒక 4th month తర్వాత BFI బ్రేక్ చేశారు వాళ్ళే. 6 months కంటిన్యూ చేశారు. 6 months లోపల వాళ్ళకు OTCI అది వచ్చేస్తుంది, BFIది SSI వస్తుంది, BFI వస్తుంది, అది కూడా వస్తుంది. SSI కి ఇంకొక 6 months తర్వాత BBI బ్రేక్ చేశారు. ఎస్, అది కూడా వస్తుంది. మీరు సిల్వర్ అయినా SSI వస్తుంది. SSI వస్తుంది, BFI వస్తుంది, BBI వస్తుంది. మీరు ప్లాటినం అయినా సరే మీ SSI వస్తుంది ఆ జర్నీలో. వండర్ఫుల్. ఇది చాలా రోజుల నుంచి డౌట్ ఉండే, ఈ డౌట్ మీ ద్వారానే క్లారిఫై అయింది. థ్యాంక్ యూ.